మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏదో ఒక సమయంలో ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోలో పట్టు చీరలు, దీపాలు, వెనుక ప్రశాంతమైన మ్యూజిక్తో చాలా రిచ్ లుక్తో ఒక పాట పాడుతూ ప్రశాంతంగా కనిపిస్తారు. నేటి ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ వెనుక అందరూ పరుగులు తీస్తుంటే మన మూలాలను మర్చిపోకుండా సాంప్రదాయాన్ని మరియు ఆధునికతను జోడించి లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ఇద్దరు సోదరీమణులు ఎవరంటే మమత, మానస. అవును, ఒకరు వైద్యురాలిగా ప్రాణాలు కాపాడుతుంటే మరొకరు కళాకారిణిగా అందమైన జ్ఞాపకాలను బంధిస్తున్నారు. వీరిద్దరు కలిసి తెలుసా మనస అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎలా గ్లోబల్ స్టార్ అయ్యారో ఈ రోజు మనం తెలుసుకుందాం. వీరొచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులోని ఒక సాంప్రదాయ సంపన్న కుటుంబంలో అయితే జన్మించారు. వీరి తండ్రి గారి క్రమశిక్షణ, తల్లి గారి సాంప్రదాయ విలువలు వీరిని చిన్నప్పటి నుంచే ప్రభావితం చేశాయి. మమత గారు చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండేవారు. మానస గారికి క్రియేటివ్ విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఇంట్లో ఎప్పుడూ అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజు కృతువులతో ఆధ్యాత్మిక వాతావరణం అయితే ఉండేది. అయితే చాలా మంది అనుకుంటారు వీళ్ళిద్దరు సొంతం అక్కా చెల్లెల్లా కాదా అని. వీళ్ళిద్దరు సొంతం అక్కా చెల్లెలు, ఒక్కింటి బిడ్డలు. వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటంటే మమత గారు కష్టపడి చదివి ఎంబీబీఎస్ అయితే పూర్తి చేసి ఆపై డెర్మటాలజీలో స్పెషలైజేషన్ చేశారు. నేడు ఆమె హైదరాబాద్ లో ప్రముఖ చర్మ వైద్యురాల నిపుణులుగా అయితే పనిచేస్తున్నారు. అలాగే మానస గారు వచ్చేసి ఈమె ఇంజనీరింగ్ చదివినప్పటికీ తన మనసు కళవైపు లాగిందనమాట. అందుకే కెమెరా పట్ల ఉన్న మక్కువతో ఫోటోగ్రఫీలో శిక్షణ పొంది హైదరాబాద్ లో గిగిల్స్ ఫోటోగ్రఫీ అనే స్టార్ట్అప్ అయితే ప్రారంభించారు. వీరు చేసే వీడియోలలో తెలుసా మనసు ఛానల్లో చాలా రిచ్ లుక్ తో చాలా అందమైన భవనంలో అయితే వీడియోలు తీస్తూ ఉంటారు. ఇక్కడ అందరికీ ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది, వీళ్ళు చాలా రిచ్ అందుకని ఇంత బాగా తీస్తున్నారు అనేసి. వీళ్ళు తీసే వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ విజువల్స్ వీళ్ళు చేసే వీడియోలు ప్రజలని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వీరి వివాహం గురించి చూసుకుంటే వీరిద్దరూ ఎప్పుడు తరచుగా వీడియోలలో ఒకే దగ్గర కనిపిస్తూ ఉంటారు కదా. సో వీళ్ళిద్దరిని ఒకే ఇంటికి కోడలుగా ఇచ్చారని అనుకోవచ్చు, కానీ అది తప్పు అండి. వీరిద్దరు వేర్వేరు కుటుంబాలకి కోడలుగా అయితే వెళ్లారు. పెద్ద ఆవిడ అయిన మమత గారి భర్త ఏమో ఆయన కూడా ఒక డాక్టర్ అనమాట, డాక్టర్ ప్రణీత్. ఈయన కూడా వైద్య వృత్తిలో ఉంటూ మమత గారి అభిరుచులకు పూర్తి మద్దతు ఇస్తూ ఉంటాడు. అలాగే మానస గారు అనమాట, మానస గారి భర్త వచ్చేసి చైతన్య. మానస గారి బిజినెస్ మరియు యూట్యూబ్ నిర్వహణలో ఈయన కీలక పాత్ర ఉంటుంది. అలాగే ఆయన కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక వీరి అత్తమామల గురించి, వాళ్ళ భర్తల గురించి అయితే చాలా గోప్యంగా అయితే వీడియోలో ఉంచడం జరిగింది. వీరి అత్తమామల గురించి అలాగే వారి కుటుంబాల గురించి చాలా గోప్యంగా అయితే ఉంచారు. కానీ వీరి చేస్తున్న వీడియోలు చూస్తే మనకు అర్థమైపోతుంది వీరి అత్తమామలు కూడా చాలా విద్యావంతులు అయి సాంప్రదాయవాదులుగా అనిపిస్తుంది. కోడలు తమ కెరీర్ తో పాటు కళలను కూడా కొనసాగించడం పట్ల వారు ఎంతో గర్వపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక వీళ్ళలో పెద్దామైన మమత గారికేమో ఒక పాప అండ్ మానస గారికేమో ఒక పాప ఒక బాబు అన్నమాట. వీళ్ళిద్దరిని కూడా హైదరాబాద్ లో ఒక గొప్ప ఇంటర్నేషనల్ స్కూల్ అయితే చదివిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా స్కూల్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా కొంచెం గోప్యంగా ఉంచారు. అయితే వీరి అత్తగారి వైపు నుంచి చూస్తే వీళ్ళ ఇంట్లో అందరూ కూడా బిజినెస్ పర్సన్సే. రీసెంట్ గా వాళ్ళ అత్తగారు కూడా బిజినెస్ స్టార్ట్ చేసినట్టుగా, కుకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినట్టుగా అయితే వాళ్ళ కోడలు ఇద్దరు కూడా తెలియజేశారు ఒకనొక ఇంటర్వ్యూలో. ఇలా మమత గారు డాక్టర్ గా ఉద్యోగం చేసుకుంటూ మానస గారు ఫోటోగ్రఫీ వ్యాపారం చేసుకుంటూ ఉండగా వీళ్ళు అనుకోకుండా ఒకనొక సిచ్యువేషన్ లో యూట్యూబ్ మొదలు పెట్టారనమాట. ఇప్పుడు వాళ్ళ యూట్యూబ్ సక్సెస్ మంత్రం ఏంటో తెలుసుకుందాము. అసలు తెలుసా మనస ఛానల్ విజన్ రాత్రికి రాత్రి వచ్చింది కాదు. 2020 నుండి 2024 వరకు వారు చేసిన ప్రతి అడుగు చాలా ప్రణాళికాబద్ధంగా సాగింది. వీరి ప్రయాణంలో ప్రధానమైన మైలురాళ్లు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాము. వారు సరిగ్గా కోవిడ్ టైంలో అంటే 2020 మేలో లాక్డౌన్ ఉన్న సమయంలో ఛానల్ అయితే మొదలైంది. మొదట 6 నెలలు కేవలం తమకు ఇష్టమైన పాటలను సరదాగానే పోస్ట్ చేశారు. వాళ్ళు ఎటువంటివి ఆశించి కాదు. వీళ్ళు ఎక్కువగా పాత సినిమా పాటలు పాడుతూ వారు అప్లోడ్ చేసిన వీడియోలు మెల్లమెల్లగా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవ్వడం మొదలైపోయింది. ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి వారు వేలల్లో సబ్స్క్రైబర్స్ అయితే సంపాదించుకున్నారు. దీనికి ముఖ్యంగా వారు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్, వారు ఎంచుకునే పాటలు, అలాగే వాళ్ళ లుక్ అన్నమాట. ఈ మూడే వాళ్ళ వీడియోస్ ని సక్సెస్ చేసేందుకు ప్రభావితం చేశాయి. ఒక్క ఏడాదిలోనే మానస తన ప్రొఫెషనల్ కెమెరా వర్క్ తో మరియు ఎడిటింగ్ తో వీడియోలను ఒక కొత్త స్థాయికి అయితే తీసుకువెళ్లారు. ఛానల్ ప్రారంభించిన సుమారు సంవత్సరంన్నర నుంచి 2 ఏళ్లలోపే వీరు 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే మైలురాయిలను అయితే దాటి సిల్వర్ బటన్ ని కూడా వాళ్ళు అందుకున్నారు. అదే సమయంలో మానస గారి గిగిల్ ఫోటోగ్రఫీ కూడా సెలబ్రిటీల మద్దతు పేరుతో బాగా పాపులర్ అయింది. తన ఫోటోగ్రఫీ ఏకంగా టాలీవుడ్ లోని పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలతో అయితే వీడియోలు తీసి ఫోటోషూట్ అయితే చేసుకుంది. ఈ మానస గారి ఫోటోగ్రఫీలో అల్లు అర్జున్ గారి పిల్లలు, మంచు లక్ష్మి గారి పిల్లలు, ఇంత పెద్ద పెద్ద టాలీవుడ్ పిల్లలను యూజ్ చేసి తను ఫోటోగ్రఫీ తీయడం కూడా జరిగింది. అందుకే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మందికి అయితే రీచ్ అయిపోయారు. ఇందాక మనం చెప్పుకున్నట్లు వీళ్ళిద్దరు తరచుగా ఒకే వీడియోలో కనిపిస్తారు కదా, ఒకే కుటుంబానికి కోడలుగా వెళ్లారని. అసలే కాదని చెప్పుకున్నాం కదా. మరి వేరే కుటుంబాలలో ఉంటూ ఒకే దగ్గర వీడియోలు ఎలా తీస్తున్నారు, వీళ్ళకి ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది అనే డౌట్ రావచ్చు. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరు తమ భర్తలతో కలిసి వేర్వేరు ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే వీరిద్దరు హైదరాబాద్ లోనే నివసించడం వల్ల తరచుగా కలుస్తూ వీడియో షూటింగ్స్ మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను అయితే ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళు వేర్వేరు ఇళ్లలో ఉన్నప్పటికీ వారి మధ్య ఉన్న అవగాహన మరియు వారి భర్తల ప్రోత్సాహం వల్ల తెలుసా మనస ఛానల్ ని ఇంత విజయవంతంగా నడుపుతున్నారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వీళ్ళిద్దరూ ఒకే దగ్గరికి చేరి సంప్రదాయబద్ధంగా వీడియోలు అయితే తీస్తూ ఉంటారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే ఒకే ఇంట్లో ఉండబట్టి ఇంత బాగా వీడియోలు చేస్తున్నారు అని. కానీ చాలా మందికి అనిపిస్తుంది. కానీ నిజానికి వారు తమ వ్యక్తిగత
వృత్తిగత జీవితాలను సమన్వయం చేసుకుంటూనే ఈ స్థాయికి అయితే చేరుకున్నారు. మమత మరియు మానస గారు హైదరాబాద్ లోనే నివసిస్తున్నారా అనేది స్పష్టంగా తెలుసు. అలాగే వాళ్ళ ఇళ్ల మధ్య దూరం కూడా చాలా తక్కువగా ఉండవచ్చు. అందుకే వారు తరచూ కలిసి ఇటువంటి వీడియోలు తీసేందుకు సమయం దొరికి ఉండవచ్చు. వాళ్ళు వీడియోలు తీసేదంతా ఒక సెట్ అయి ఉండవచ్చు, లేదంటే నిజంగానే అదంతా కూడా ఆ ఇల్లంతా కూడా వాళ్ళ ఓన్ హౌస్ అయి కూడా ఉండవచ్చు. ఆ ఇల్లు ఆ ఓన్ హౌస్ ఎవరిది అనేది అయితే స్పష్టంగా తెలియదు. అదంతా కూడా గోప్యంగా ఉంచారు. బహుశా వాళ్ళైతే ఒకే ఏరియాలో లేదా ఒకరికొకరు 10 నుంచి 15 నిమిషాల ప్రయాణ దూరంలో అయితే ఉండేలా అయితే ప్లాన్ చేసుకుని ఉండవచ్చు. అందుకే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వృత్తిపరమైన పనులు చేసుకుని ఆ తర్వాత ఇలా కలుసుకుని యూట్యూబ్ లో వీడియోలు అయితే తీస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకనొక సందర్భంలో చెప్పారనమాట, మాకు అసలు టైం దొరకదు, బట్ టైం తీసుకొని మరి యూట్యూబ్ వీడియోలు అయితే చేస్తూ ఉంటాము, మాకు అసలు టైం సరిపోదు అని వాళ్ళు ఒక పర్టికులర్ వీడియోలు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు ఇద్దరు ఒకే దగ్గర అంటే ఒకే ఇంట్లో కాదు, దగ్గర ఇళ్లలో ఉండడం వల్ల పండుగలు, వ్రతాలు లేదా ఏదైనా ప్రత్యేక కీర్తనలు పాడాల్సి వచ్చినప్పుడు వెంటనే కలిసి షూట్ చేయగలుగుతున్నారు. వారి మధ్య ఉన్న ఆ సిస్టర్ బాండింగ్ మరియు ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం వల్లనే వేరు ఇళ్లలో ఉన్నా కూడా ఒకే మనసుతో పని చేయగలుగుతున్నారు. మీరు గమనించినట్లయితే వారి వీడియోల్లో ఆ రిచ్ లుక్ మరియు ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ చూస్తే వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అంతా సెటిల్ ఫ్యామిలీ లాగా కనిపిస్తుంది. వీళ్ళు ఒక వైపు వ్యాపారం, మరొక వైపు యూట్యూబ్ ఇవన్నీ చేసుకుంటూ పిల్లల్ని చూసుకోగలుగుతున్నారా అనే డౌట్ రావచ్చు. చదువుతో పాటు పిల్లలకు సంగీతం, శ్లోకాలు మరియు భారతీయ సంస్కృతిని చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు. వారి పిల్లలు కూడా కొన్ని వీడియోలో శ్లోకాలు చదువుతూ కనిపించడం చాలా విశేషం. మమత గారు అయితే డాక్టర్ సేవలు అందిస్తూనే పిల్లల హోంవర్క్స్, స్కూల్ యాక్టివిటీస్ అయితే చూసుకుంటూ ఉంటారు. అలాగే మానస గారు కూడా తమ స్టూడియో పనులతో పాటు పిల్లల క్రియేటివిటీని కూడా ప్రోత్సహిస్తారు. అలాగే ఒకనొక సందర్భంలో వీళ్ళు చెప్పింది ఏంటంటే, మేము వృత్తిపరమైన పనులు చేసుకుంటూ అలాగే ఈ యూట్యూబ్ చేసుకుంటున్నప్పుడు మా పిల్లల్ని, మా ఫ్యామిలీని పట్టించుకుంటారు. వాళ్ళ సపోర్ట్ లేనిది మేము ఇదంతా కూడా చేయలేము అని ఒకనొక సందర్భంలో అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. వీరిని చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఎంత రిచ్ గా ఉన్నా లేదా ఎంత బిజీగా ఉన్నా పిల్లలకు మన సంస్కృతిని, భాష నేర్పించడం ఎంత ముఖ్యమో వారు నిరూపిస్తూ ఉన్నారు. చాలా సరదాగా మొదలైన తెలుసా మనస కదా ఇప్పుడైతే చాలా మంది మనసునైతే గెలుచుకుంది. తెలుసా మనస అనే పేరు వెనుక చాలా ఆలోచించి పెట్టారంట. మనసుకు తెలిసిన విషయాలను, మన సంస్కృతిని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పేరునైతే ఖరారు చేశారంట. పాత మాధుర గీతాలను మరుగుపడిపోనీయకుండా నేటి తరానికి వాటి గొప్పతనాన్ని చాటి చెప్పాలని వారు ఈ ఛానల్ అయితే ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. వీరు పెట్టిన వీడియోలకైతే అద్భుతమైన స్పందన అయితే వచ్చింది. ముఖ్యంగా వారి పద్ధతి గల ఆహారం ప్రిపేర్ చేయడం మరియు క్వాలిటీ వీడియో మేకింగ్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. కేవలం వినోదం కోసమే కాకుండా ఆధ్యాత్మికతను ప్రచారం చేయాలనే బాధ్యతను కూడా వారు అప్పుడే భుజాన వేసుకున్నారు. అలాగే ఇదంతా కూడా వారి భర్తల ప్రోత్సాహంతో ఇలా వాళ్ళైతే ముందుకు వెళ్తున్నారు. ఈ ఆలోచన కార్యక్రమం దాల్చడానికి అయితే వీరి భర్తలు ఇచ్చిన చాలా మద్దతు అంట. వీడియో షూటింగ్స్ కోసం సమయం కేటాయించడం నుండి టెక్నాలజీ సపోర్ట్ వరకు కూడా వీళ్ళ భర్తలు అయితే వీళ్ళకి సపోర్టివ్ గా నిలిచారంట. వీళ్ళు చేసే వృత్తే కాక అలాగే యూట్యూబ్కి కాక మరొక పని కూడా మొదలు పెట్టారు. అదే మోక్షనిధి. మమత మరియు మానసల ప్రయాణంలో మోక్షనిధి అనేది చాలా మైలురాయి అన్నమాట. కేవలం పాటలు పాడే యూట్యూబర్లే కాకుండా ఒక ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ ను సృష్టించాలని వారి సంకల్పం వెనుక ఉన్న లోతైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ మోక్షనిధి యాప్ పెట్టాలి అనే ఆలోచన ఎలా పుట్టింది అంటే, యూట్యూబ్ లో వారు పాటలు పాడుతున్నప్పుడు చాలా మంది ప్రేక్షకులు కామెంట్లలో ఆధ్యాత్మిక సందేహాలు అయితే అడిగేవారంట. ఈ పండుగ ఎలా చేసుకోవాలి, ఆ శ్లోకం అర్థం ఏమిటి, పిల్లలకు సాంప్రదాయాలు ఎలా నేర్పించాలి అనేటువంటి ప్రశ్నలు చాలా తలెత్తాయంట. ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలని పుట్టిందే ఈ ఆలోచన. మన సంస్కృతిని కేవలం వినోదం అంటే పాటల రూపంలోనే కాకుండా జ్ఞానం, నాలెడ్జ్ రూపంలో కూడా అందించాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రాచీన ధర్మాన్ని అంటే ఆధునిక టెక్నాలజీ అంటే సింపుల్ గా యాప్ సహాయంతో నేటి తరానికి చేరవేయడమే లక్ష్యంగా మోక్షనిధి పుట్టింది అని వాళ్ళు చెప్పుకోవచ్చారు. అయితే అసలు ఇది ప్రారంభంలో ఎలా ఉంది అంటే, వీరు నేరుగా యాప్ కాకుండా ముందుగా వే టు మోక్ష అనే కాన్సెప్ట్ వీడియోలు చేయడం మొదలు పెట్టారు. మమత మరియు మానస తన తండ్రి గారి సహకారంతో మరియు వేద పండితుల సలహాలతో ఖచ్చితమైన సమాచారాన్ని అయితే సేకరించేవారు. మానస గారి టెక్నికల్ మరియు క్రియేటివ్ నాలెడ్జ్ తో ఆ సమాచారాన్ని అందమైన విజువల్స్ రూపంలోకి అయితే మార్చేశారు. అయితే అసలు ఈ మోక్షనిధి యాప్ ప్రత్యేకతలు ఏంటంటే, ఈ యాప్ ఇదంతా ప్రాచుర్యం పొందడానికి కారణం అందులో ఉన్న లోతైన అంశాలే. నిత్య పూజ విధానం గురించి ఉంటుంది. సామాన్యులు కూడా ఇంట్లో సులభంగా పూజ చేసుకునేలా ఆడియో మరియు టెక్స్ట్ రూపంలో గైడెన్స్ ఇస్తారు. అలాగే శ్లోకాలు, మంత్రాలు కూడా వివరంగా చెప్పబడింది. ప్రతి శ్లోకానికి అర్థం, దాని వల్ల కలిగే ఫలితం స్పష్టంగా వివరించారు. అలాగే ముహూర్తాలు, పండుగల గురించి కూడా చెప్పడం జరిగింది. ఏ పండుగ ఏ రోజు జరుపుకోవాలి, దాని విశిష్టత ఏమిటో శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. పిల్లలకు కూడా యూజ్ అయ్యేలా ఈ యాప్ అయితే క్రియేట్ చేశారు. చిన్న పిల్లలకు సంస్కృతి నేర్పేలా ప్రత్యేక విభాగాలు కూడా ఇందులో పొందుపరిచారు. ప్రస్తుతం అయితే ఈ యాప్, ఈ మోక్షనిధి కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, ఒక బ్రాండ్ గా కూడా మారింది. దీని ద్వారా వారు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఆన్లైన్ క్లాసులు మరియు ప్రత్యేక కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. ఈ యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వారు మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరియు సమాజ సేవకైతే ఉపయోగిస్తున్నారు. ఇది బిజినెస్ అండ్ ఆధ్యాత్మిక సేవగా అయితే పనిచేస్తుంది. మమత మరియు మానస మోక్షనిధి ద్వారా నిరూపించింది ఏంటంటే, ఆధ్యాత్మిక అనేది పాతకాలపు విషయం కాదు, అది ఒక జీవన విధానం అని. వారు పట్టు చీరలు కట్టుకుని ఐప్యాడ్లు మరియు లేటెస్ట్ కెమెరాలు వాడుతూ ధర్మాన్ని ప్రచారం చేయడం అనేది నేటి యువతకు చాలా బాగా కనెక్ట్ అయింది. అయితే నేను కూడా ఈ మోక్షనిధి యాప్ ఎలా ఉంటుంది అని ఒకసారి ఇన్స్టాల్ చేశాను. బట్ నాకు మాత్రం ఏమనిపించిందంటే,
యాప్ ఓపెన్ చేసిన వెంటనే సబ్స్క్రిప్షన్ అడుగుతుందన్నమాట. 190 రూపీస్ పర్ ఇయర్ అనమాట. ఇయర్కి 190 రూపీస్ తక్కువగానే అనిపించింది కానీ బట్ సామాన్యులు ఉంటారు కదా మధ్యతరగతి కుటుంబాలకి అది కూడా ఎక్కువగానే అనిపించింది. అసలు ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండానే వాళ్ళు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుండు అనిపించింది. అయితే వారు తీసే వీడియోలు చాలా మందిని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి కదా, అంత రిచ్ లుక్ తో అయితే వీడియోలు ఉంటాయి. అసలు ఈ రిచ్ లుక్ వెనుక ఉన్న రహస్యం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది వారి ఇల్లు బట్టలు చూసి చాలా రిచ్ అనుకుంటారు, కానీ దాని వెనుక మానస గారి క్రియేటివ్ ఐడియా అయితే ఉందన్నమాట. వారు వాడే బ్యాక్గ్రౌండ్ కలర్స్, లైటింగ్స్ మరియు పూల అలంకరణ అన్ని కూడా మానస గారు స్వయంగా డిజైన్ చేస్తారు. వారు ధరించే చీరలు కూడా చాలా వరకు చేనేత లేదా సాంప్రదాయమైనగానే ఉంటాయి. వాటిని వారు స్టైల్ చేసే విధానం వారిని చాలా రాయల్ గా అయితే చూపిస్తుంది. వారు ఇలా యూట్యూబ్ చేసుకుంటూనే సామాజిక బాధ్యతను కూడా నిర్వహిస్తున్నారు. వీరు కేవలం వీడియోలకే పరిమితం కాలేదు. మోక్షనిధి ట్రస్ట్ ద్వారా వీరు వెనుకబడిన వేద పాఠశాలలకు, వృద్ధాశ్రమాలకు తమ వంతు సహాయం అయితే అందిస్తున్నారు. యువతకి స్ఫూర్తిగా కూడా ఉంటున్నారు. మోడర్న్ గా ఉంటూనే తమ మూలాలను ఎలా గౌరవించాలి అనే విషయంలో వీరు నేటి తరం అమ్మాయిలకు రోల్ మోడల్స్ గా నిలుస్తున్నారు. ఇంత పెద్ద యూట్యూబర్స్ అయ్యిండు కూడా వివాదాలకైతే చాలా దూరంగా ఉన్నారు. యూట్యూబ్ ప్రపంచంలో వ్యూస్ కోసం చాలా మంది వివాదాలలో అయితే ఇరుక్కుంటారు. కానీ మమతా మానసులు ఇప్పటి వరకు ఒక్క వివాదంలో కూడా చిక్కుకోలేదు. వారి కంటెంట్ ఎప్పుడు చాలా హుందాగా, కుటుంబ సమేతంగా చూడదగ్గగా ఉంటుందన్నమాట. వారి సక్సెస్ లో ప్రధానమైనవి ఏంటంటే వారి వాయిస్ మాత్రమే కాదండి, వారి విజన్ అన్నమాట. మనం చేసే పని దైవ కార్యంలో ఉండాలి అనే వారి సిద్ధాంతమే వారిని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో తెలిస్తే కూడా మీరు ఆశ్చర్యపోతారు. వారి భవిష్యత్తులో మోక్షనిధి ప్లాట్ఫారం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు పిల్లలకు ఆన్లైన్ లో శ్లోకాలు మరియు తెలుగు సంస్కృతి నేర్పించాలనేది ఒక అకాడమీని ప్రారంభించాలని వారైతే ప్లాన్ చేస్తున్నారంట. అలాగే మన ప్రాచీన ఆలయాల చరిత్రను డాక్యుమెంటరీ రూపంలో నేటి తరానికి అందించాలని కూడా అనుకుంటున్నారు. వీళ్ళు యూట్యూబ్ తమ వృత్తిపరమైన పనులే కాక అలాగే మోక్షనిధి యాపే కాక మరొక పని కూడా తలపెట్టారు. అదేంటంటే మమతా అండ్ మానస గారు చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మరి ఆధ్యాత్మిక కార్యక్రమం ఏమిటి అంటే కోటి శివ పంచాక్షరి మంత్ర జపం అన్నమాట. దీని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. లోక కళ్యాణం కోసం మరియు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావడం కోసం వారు ఈ కోటి జపాన్ని అయితే తలపెట్టారు. కేవలం తాము మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ అభిమానులను, భక్తులను ఇందులో భాగస్వామ్యం చేయడమే వీరి ప్రధాన లక్ష్యంగా ఇది మొదలు పెట్టారు. కోటి పంచాక్షర జపం చేసేందుకు వారైతే ఒక ప్లాట్ఫామ్ అయితే ఎంచుకున్నారు. అది మోక్షనిధి. ఆ యాప్ ద్వారా ఈ బృహత్తర కార్యక్రమాన్ని అయితే డిజైన్ చేశారు. ఒక వ్యక్తి కోటి సార్లు జపం చేయడం కష్టం కాబట్టి వేలాది మంది కలిసి జపం చేసి ఆ సంఖ్యను ఒక కోటికి చేర్చాలనేది వీళ్ళ ప్లాన్ అన్నమాట. అందుకే ఈ యాప్ ద్వారా ఈ పని అయితే మొదలు పెట్టారు. ఈ యాప్ లో దీనికోసం ఒక ప్రత్యేకమైన ఫీచర్ కూడా ఉంది. భక్తులు ప్రతిరోజు ఎన్నిసార్లు ఓం నమః శివాయ జపం చేస్తారో ఆ సంఖ్యను యాప్ లో నమోదు చేసుకోవచ్చు అనమాట. అందరూ కలిసి చేస్తున్న మొత్తం జపం సంఖ్య రియల్ టైమ్ లో అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. అది చూసినప్పుడు భక్తులకు మరింత ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఇలా మమతా అండ్ మానస గారు తలపెట్టిన కోటి పంచాక్షర జపాన్ని అయితే ప్రజలందరూ కలిసి కేవలం 2 రోజుల్లో ఈ మోక్షనిధి యాప్ ద్వారా పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాక విదేశాల్లో ఉంటున్న తెలుగు వారు కూడా ఈ జపంలో పాల్గొన్నారు. ఫైనల్ గా ఈ కోటి పంచాక్షర జపంలో కూడా ఈ మమతా మానసులు విజయం అయితే సాధించారు. కోటి జపం పూర్తయిన తర్వాత లేదా మధ్యలో విశేష పర్వదినాల్లో అయితే ఉదాహరణకు శివరాత్రి అన్నమాట. శివరాత్రి వారు ప్రత్యేకంగా పెట్టుకున్నారు. వారి ప్రత్యేకంగా రుద్రాభిషేకాలు, లక్ష బిల్వ పత్రాలు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి వీడియోలను షూట్ చేసి భక్తులకు ఆ పుణ్యఫలం దక్కేలా పరోక్ష సేవను కూడా అందిస్తున్నారు. అసలు ఇంకొకటి మర్చిపోయాము. వీళ్ళ వీడియోలు ప్రజల్ని ఆకట్టుకోవడానికి మరొక కారణం కూడా ఉంది. వాళ్ళ అపీరెన్స్ అన్నమాట. వాళ్ళు కట్టుకునే చీరలు, వాళ్ళ వస్త్రాలంకరణ కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళు చేసే వీడియోలలో ఎక్కువగా హ్యాండ్లూమ్ చీరలు కట్టుకునే వీడియోలు ఎక్కువగా తీస్తారు. కాంచీపురం, ఉప్పాడ, మంగళగౌరి, కలంకారీ ఇటువంటి చీరలు కట్టుకుని ఎక్కువగా వీడియోలు తీస్తూ ఉంటారు. ఈ చీరలు అలాగే చీరల కలర్ సెలక్షన్స్ వెనకాల కూడా వీళ్ళు కొన్ని నియమాలు పాటిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒకరు డార్క్ కలర్ ఉదాహరణకి మెరూన్ లేదా థిక్ గ్రీన్ కడితే ఇంకొకరేమో కాంట్రాస్ట్ గా లైట్ కలర్ క్రీమ్ లేదా ఎల్లో ఎంచుకుంటారనమాట. ఇలా ఆపోజిట్ కలర్స్ లో అయితే వీళ్ళు డ్రెస్సెస్ ఎంచుకునే సెలక్షన్ అయితే కనిపిస్తుంది. దీనివల్ల వీడియో ఫ్రేమ్ చాలా బ్యాలెన్స్ గా మరియు రిచ్ గా కనిపిస్తుంది అనమాట. వీళ్ళు ఎంచుకునే వస్త్రధారణ చాలా పద్ధతిగా ఉంటుంది. ఎక్కువగా ఎల్బో లాంగ్ లెంత్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్లే వేసుకుంటూ ఉంటారు. నగల విషయానికి వస్తే వీరు ఎక్కువగా యాంటిక్ గోల్డ్ అన్నమాట లేదా టెంపుల్ జ్యువెలరీ వాటిని ఇష్టపడుతూ ఉంటారు. ఆ నగలు వారి ఆధ్యాత్మిక పాటలకు సరిగ్గా సరిపోతూ ఉంటాయి. ఇలా వాళ్ళు పాడే పాటలకు తగ్గట్టుగా వాళ్ళ అపీరెన్స్ కోసం వాళ్ళ వస్త్రధారణ అలాగే అలంకరణ పద్ధతులను అయితే ఎంచుకుంటూ ఉంటారు. అలాగే చాలా మందికి కలిగే సందేహం ఏంటంటే వీరిద్దరు గొంతులు పాడుతున్నప్పుడు ఒకటిలాగే అనిపిస్తాయి కదా, ఒకటిలాగానే వినిపిస్తూ ఉంటాయి అని. దీనికి కారణం వాళ్ళిద్దరూ ఒకే గురువు దగ్గర సంగీతం నేర్చుకోవడము అటువంటి కాదనమాట. మమత గారు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు, కానీ మానస గారు మాత్రం కేవలం వినికిడి జ్ఞానంతోనే పాడుతూ ఉంటారు. అయినప్పటికీ వారు సొంత అక్క చెల్లెలు కావడం వల్ల
వోకల్ కార్డ్స్ నిర్మాణం ఒకేలా ఉంటుంది. దీనిని సిబ్లింగ్ హార్మోని అంటారనమాట. అందుకే వీరు కలిసి పాడుతుంటే ఒకే గొంతులా అనిపిస్తుంది. వీళ్ళ ఇల్లునే షూటింగ్ రూమ్ గా ఎంచుకున్నారనమాట. మీరు గమనిస్తే వీరి వీడియోలు ఎప్పుడు ఒకే చోట తీసినట్లు ఉండవు. వారు తమ సొంత ఇళ్లలోనే ప్రత్యేకంగా ఒక మూలను కార్నర్ అయితే షూటింగ్ కోసం కేటాయించుకుంటారు. ఆ రూమ్ లో లైటింగ్, బ్యాక్గ్రౌండ్, అలంకరణ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నమాట. మమత గారు తమ హాస్పిటల్ నుండి రాగానే మానస గారు కూడా తమ స్టూడియో పని ముగించుకోగానే కేవలం 1 గంటలో అయితే షూటింగ్ పని పూర్తి చేసేలా వారు తమ ఇళ్ళనైతే సెట్ చేసుకుంటారంట. అలాగే సోషల్ మీడియా హ్యాండ్లింగ్ ఎలా చేస్తారంటే, చాలా మంది సెలబ్రిటీల లాగా వీరికి సోషల్ మీడియా టీమ్స్ అయితే లేవు. వీడియోల కింద వచ్చే కామెంట్స్ కి రిప్లై ఇవ్వడము, ఇన్స్టాగ్రామ్ పోస్టులకు పెట్టడము వంటివన్నీ కూడా మానస గారు స్వయంగా చూసుకుంటారంట. టెక్నికల్ విషయాలన్నీ కూడా ఆమెకే తెలుసు కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా వారే ఒక చిన్న 2 విమెన్ ఆర్మీ లాగా అయితే పనిచేస్తారు. వాళ్ళ వీడియోని మీరు గమనిస్తే ఇద్దరు వేసుకునే నగలు లేదా చీరలు ఒకేలా ఉండవన్నమాట. కానీ సిమ్మెట్రీ లాగా ఉంటుంది. అంటే ఒకరు ముదురు రంగు చీర కడితే మరొకరు లేత రంగు చీర కడతారు. దీని వెనుక మానస గారి కలర్ థెరపీ నాలెడ్జ్ ఉందన్నమాట. ఫ్రేమ్ లో ఇద్దరు అందంగా కనిపించాలంటే ఏ రంగు వాడాలో ఆమె ప్లాన్ చేస్తూ ఉంటారు. వైద్య వృత్తిలో ఉంటూనే దైవత్వాన్ని వెతుకున్న మమత గారు, అలాగే కెమెరా కనుతో మన సంప్రదాయానికి కొత్త రంగులు అద్దిన మానస గారు, వీళ్ళిద్దరూ నేటి తరానికి ఒక సజీవ సాక్ష్యాలు. మోడర్న్ గా ఉంటూనే మన మూలాలను మర్చిపోకూడదు అని చెప్తున్నారు. మన మూలాలను గౌరవిస్తూనే ప్రపంచంతో పోటీ పడడం వీళ్ళలో మనం చూడవచ్చు అనమాట. కోటి శివనామ స్మరణతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగిలించారు. అలాగే మోక్షనిధి ద్వారా జ్ఞానాన్ని పంచుతూ తెలుసా మనసా అంటూ ప్రతి తెలుగు గుండెను తట్టి లేపుతున్న వీరి ప్రయాణం మరెన్నో తరాలకైతే స్ఫూర్తిదాయకం. డాక్టర్లుగా, పారిశ్రామికవేత్తలుగా, గృహిణులుగా తమ బాధ్యత నిర్వహిస్తూనే కళలు కనడమే కాదు, ఆ కళలను ఎలా సాకారం చేసుకోవాలో, అందులో 10 మందిని ఎలా భాగస్వామ్యం చేయాలో అనేది వీళ్ళు నేర్పిన ఒక గొప్ప పాఠం అన్నమాట. తెలుగు వారసత్వానికి వీరు అందిస్తున్న ఈ కానుక చిరకాలం నిలిచిపోవాలని, అలాగే వారి గల నుండి మరెన్నో మధుర గీతాలు జాలు రావాలని కోరుకుందాం. మమత అండ్ మానస గారి గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదండి. నాకు ఇంతవరకు తెలుసు కనుక ఇంతవరకు చెప్పాను. నేను ఏమైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు కూడా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుందేమో. అలాగే ఈ వీడియోస్ చూసిన వాళ్ళకి కూడా మీరు ఇచ్చే కామెంట్ వాళ్ళకి కూడా నేను మిస్ అయిన కంటెంట్ మీ ద్వారా తెలియచేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.